ఇలా ఇంట్లో డైలీ చేసుకునే రైస్ తోటే ఇలా పొడి పొడిగా జీరా రైస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏ కర్రీతో అయినా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దాల్ తడకాతోని సర్వ్ చేస్తున్నానండి. ఈ రెండు కాంబినేషన్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక 2.5 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. ఇవి రోజు వాడుకునే బియ్యమేనండి, బాస్మతి బియ్యం కాదు. మీరు బాస్మతి బియ్యం అయినా వాడుకోవచ్చు. నేను ఇంట్లో వాడే బియ్యమే తీసుకొని ఒక 2 సార్లు కడుక్కుంటున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసి ఒక అరగంట నాననిస్తే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది రైసు. పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంత దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 2 నల్ల ఇలాచి వేసుకోవాలి. ఒక 3 గ్రీన్ ఇలాచి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 లవంగాలు వేసుకొని ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 1 మినిట్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న బియ్యం ఉంది కదండి, ఓన్లీ బియ్యం తీసి వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకొని 1-2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల పొడి పొడిగా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది బియ్యం కూడా. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 5 గ్లాసుల నీళ్లు వేసుకోవాలండి. మనము 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, 5 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. చాలా పొడి పొడిగా చక్కగా వస్తుంది. ఈ నీళ్ళు అనేటివి మీ బియ్యాన్ని బట్టి తీసుకోవాలి. కొత్త బియ్యం అయితే తక్కువ పడుతుందండి, పాత బియ్యం అయితే ఎక్కువగా పడతాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. ఈ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. మీకు కావాలంటే ఇంక కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. చూడండి, వేడిగా ఉన్నప్పుడే చూపిస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడే ఎంత పుల్లలు పుల్లలుగా చాలా పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది కదా. ఈ కొలతలు చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఈ కొలతలతో ఈ విధంగా కుక్కర్లో చేశారంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి. అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది దాల్ తడక దేంతో అయినా చాలా బాగుంటుంది. దాల్ తడక అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను. ఈ విధంగా చేయండి. రెస్టారెంట్లో కంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది జీరా రైస్తోని బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ విధంగా ఒకసారి చేశారంటే ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని తింటారు. ఇది చేయటం కూడా చాలా ఈజీ, చాలా రుచిగా కూడా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను కుక్కర్లో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఒక 1/2 టీ స్పూను ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను నూనె వేసుకోవాలి. మూత పెట్టేసి 5-6 విజిల్స్ ఉడికించాలి. అంతవరకే ఇక్కడ నేను ఒక చిన్న బౌల్లో కొద్దిగా అంతనే చింతపండు అండి ఇలా తీసుకొని కడుక్కొని నానబెట్టుకున్నాను. చాలా కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఒక 2 ఇంచుల అల్లము, ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఇలా దంచి పెట్టుకోవాలి. కచ్చపెచ్చగా దంచి పెట్టుకోవాలండి. ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటేనే ఈ దాల్ తడకకి చాలా రుచిగా ఉంటుంది. చిన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు ఉడికిపోయింది చూడండి. అవి 2 రెడీ చేసి పెట్టుకునే లోపు దీన్ని కొద్దిగా మెదుపుకోవాలి. ఎక్కువేం మెదపన అవసరం లేదు. పప్పు గుత్తి తీసుకొని ఇలా కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుంది. అలాగే అయినా వేసేసుకోవచ్చు. ఇలా పప్పును పక్కన పెట్టుకొని పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లేదా బటర్ అయినా వేసుకోవచ్చు. ఈ బటరు లేదా నెయ్యి వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. కొద్దిగంత దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 5-6 లవంగాలు వేసుకోవాలి. ఒక బ్లాక్ ఇలాచి వేసుకోవాలి. ఒకటి వేసుకొని ముందుగా వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ఇది కచ్చపచ్చగా దంచుకుంది పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి చిన్నగా తుంచి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగంత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇది కొద్దిగా వేగాలి.
వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్న ఘాట్లు పెట్టి వేసానండి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గనివ్వాలి. నూనెలో ఇలా మంచిగా మగ్గితేనే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగంత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవి ఉల్లిపాయలు గిన ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 3 మీడియం సైజు టమాటోలు ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవుతుంటే ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్లు వేశాను. ఒక 2 టీ స్పూన్ల కారం పొడి వేశాను. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూను పసుపు వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇది మంచిగా ఫ్రై కానివ్వాలి. ఆ టమాటాలంతా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇలా మంచిగా మగ్గిపోవాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి. ఈ పప్పు కన్సిస్టెన్సీ చూసుకోవాలి. నీళ్లు అవసరమైతేనే వేసుకోవాలి, లేకపోతే లేదు. ఇది కొద్దిగా గట్టిగా ఉంది కదండి, మనం ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్లు పడతాయి. నేను ఇలా కుక్కర్ కడిగి వేస్తున్నాను, కొద్దిగానే వేస్తున్నానండి. వేసి అంతా మంచిగా కలుపుకొని కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. మూత పెట్టేసి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా ఆ రసం తీసి వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఉప్పు చూసుకోవాలండి, సరిపోయిందా లేదా టేస్ట్ చేసి చూసుకోవాలి. ఈ చింతపండు రసం వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నాకు కొద్దిగా ఉప్పు పట్టేలాగా అనిపించింది, అందుకే ఇంకొక పావు టీ స్పూన్ వేసానండి. వేసి కలిపిన తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు ఉడకనిచ్చాను తక్కువ మంటలో. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా అంత కొత్తిమీర వేసుకోవాలి, చిన్నగా కట్ చేసింది. ఇది ఒక 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి అండి. ఇది వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్లో వేయండి, ఇలా తుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మళ్ళీ గరం మసాలా లాస్ట్లో వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. గరం మసాలా ఎక్కువగా వేయకండి, కొద్దిగానే వేయాలి. ఇలా వేసి చేయటం వల్ల చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్లో వేసి చేసుకోవటం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది. ఇదంతా మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవటమే. దీనికి పప్పుకి తడక చేసుకుందామండి. పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చి వేసుకొని, ఒక పచ్చిమిర్చి వేసుకొని, ఒక 1/2 టీ స్పూను కారం పొడి వేసుకోవాలి. ఈ కారం పొడి వేయటం వల్ల దాల్ తడకకి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పప్పు సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత ఆ తడక అనేది పైన వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకోవాలి, ఇలా సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. జీరా రైస్తో కానీ దేంతో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.